వాలి హనుమంతుడు ఇద్దరు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారో మీకు తెలుసా? అందరికీ తెలుసు హనుమంతుడే గెలుస్తాడు. కానీ వాలికి ఒక వరం ఉంది. అదేంటిదంటే ఎవరైతే వాలికి ఆపోజిట్ నుండి యుద్ధం చేస్తారో వాళ్ళ బలంలో 50% బలం వాలికి వస్తుంది. మరి అట్లాంటప్పుడు హనుమంతుడు యుద్ధం చేస్తే హనుమంతుడి 50% బలం ప్లస్ వాలి బలం కలిస్తే వాలి గెలవాలి కదా. కానీ హనుమంతుడే గెలుస్తాడు. అది ఎట్లనో నేను చెప్తా. ఫస్ట్ మనం హనుమంతుని బలం ఏందో తెలుసుకుందాం. జనరల్ గా మనందరికి హనుమంతుడు అనగా గుర్తొచ్చేటి బలం, భక్తి, లాయల్టీ, ఫోకస్. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు వస్తూనే ఉంటాయి. లంకలో సీతమ్మ ఎట్లుందో చూసినామంటే కాల్చొచ్చాడు మన హనుమంతుడు. హనుమంతుడు అనుకోని ఉంటే సీతమ్మని చూసొచ్చేటప్పుడే రావణుని చంపి సీతమ్మని తీసుకొచ్చేటోడు. కానీ రావణుడి చేతుల్లో చచ్చిపోవాలని ఇచ్చిపెట్టి వచ్చిండు. ఈగో లేని బలం మన హనుమంతుంది. అంటే ఆయన నోరనే మన అన్న కూడా నవ్వుకుంటూ పోతాడు తప్ప నాకు ఇంత బలం ఉందని ఎవరితో గొప్పలు చెప్పుకోడు. బలం బలం అంటున్నా కదా, మరి హనుమంతునికి ఎంత బలం ఉందో తెలుసా? 10,000 ఏనుగులలో ఉండే బలం ఒక్క ఏనుగులు ఉంటే దాన్ని దిగ్గజ ఏనుగు అని అంటారు. అదే 10,000 దిగ్గజ ఏనుగులలో ఉండే బలం ఒక్క ఏనుగులు ఉంటే దాన్ని మహాదిగ్గజ ఏనుగు అని అంటారు. అదే 10,000 మహాదిగ్గజ ఏనుగులలో ఉండే బలం ఒక్క ఏనుగులు ఉంటే దాన్ని ఐరావతం అని అంటారు. ఐరావతం అంటే ఇంద్రుడి వాహనం. అదే 10,000 ఐరావతాల బలం కలిస్తే ఒక ఇంద్రుడి బలం. ఆ 10,000 ఇంద్రులు అంతా కలిసి వచ్చే బలం అంతా మన హనుమంతుని చిట్కనేలుకుంటారు. చిట్కనేలకి అంత బలం ఉంటే మరి హనుమంతునికి ఇంకెంత బలం ఉందో మీరే ఊహించుకోండి. హనుమంతునికి ఎంత బలం ఉందో చూసిరు కదా, మరి వాళ్ళకి ఎంత బలం ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లలో చెప్పు. అట్లనే నేను హనుమంతుని గురించి ఏమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కామెంట్లలో చెప్పు. వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియో ఎట్లా అనిపిస్తున్నా కామెంట్లలో చెప్పు. ఫాలో ఫర్ మోర్.